మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ట్రాఫిక్ వైలేషన్స్ మీద. ఇందులో మనం స్పెషల్గా ఫోకస్ చేసినవి ఏంటంటే హెల్మెట్లెస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్. వీటి మీద మనము టోటల్ ఇప్పటిదాకా 110 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ప్రాపర్గా ఫైన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రిలీజ్ చేస్తాము. ప్రజలందరికీ మనం చెప్పడం ఏంటంటే రీసెంట్గా మనం చూసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అందులో చనిపోవడం జరుగుతుంది, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం. మీకు రీసెంట్గా తెలుసు, కనిగిరిలో ఒక ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిటిజన్ చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ విజిటింగ్కి వచ్చారు, మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది, బైక్ కి హిట్ చేసింది. బైక్ అదుపు తప్పి, అంటే కంట్రోల్ తప్పి రోడ్డు మీద పడితే ఇమ్మీడియట్ గా హెడ్ ఇంజరీ అయి చనిపోవడం జరిగింది. దీనికి హెల్మెట్ ఉంటే అది మనం ప్రివెంట్ చేసి ఉండొచ్చేమో. సో ప్రజలందరికీ మన పోలీస్ వారి సైడ్ నుంచి విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. అది కూడా ISI మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకుంటే మనం సేఫ్ గా ఉంటాము, మన ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటుంది. మనం ఎన్ని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసినా ప్రజల్లో మార్పు రావాలా అనే కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు హెల్మెట్స్ పెట్టుకోవడము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూసుకోవడము. తర్వాత పేరెంట్స్ అందరికీ మా విన్నపం ఏంటంటే పిల్లలకి 18 లోపు ఉన్న ఎవరికైనా సరే బండి ఇవ్వద్దు. ఇస్తే మాత్రం రీసెంట్గా అమెండ్ అయినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 25,000 రూపీస్ ఫైన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ పిల్లవాడికి బండి ఇస్తారో వాళ్ళ మీద కూడా 3 years అప్ టు పనిష్మెంట్ ఉంది. సో ఇంత చట్టం కూడా చెప్తా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు నడవాలని చెప్పేసి మా మనవి.